అన్న నమస్తే అన్న. ఈరోజు కీలపట్ల పంచాయతీలోని మన యానాది కాలనీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇది పూర్ విలేజ్ అన్న. రిమోట్ ఏరియా అనేసి అంటారు కదా, అలాంటి ఏరియా అనమాట. అసలు వసతులు లేక, స్కూల్స్ లేక పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్య వీళ్ళకి సరైనటువంటి బట్టలు లేక, ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ గుడిసెల్లోనే ఉన్నారన్న. చాలామంది గుడిసెల్లో నివసిస్తూ ఉంటారు. అడవికి ఇది చాలా దగ్గరగా ఉంటుందన్న. ఇది అడవికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏనుగులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ ఏరియాల్లో. సో ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందరే మనం ఉన్నాము, వాళ్ళని అడిగి తెలుసుకుందామన్న. అన్న, ఇప్పుడు మనము యానాది కాలనీలో ఉన్నటువంటి ఈ చిన్న పిల్లలను చూస్తుంటే నాకే గుండె తరుక్కుపోతుందన్న. వీళ్ళకి సరైనటువంటి బట్టలు లేకుండా, వీళ్ళకి సరిగ్గా తినడానికి కూడా తిండి లేకుండా, వీళ్ళు ఒక పూట తింటే 2 పూట్లు పస్తులు ఉన్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి కావాలంటే మీరు కూడా వాళ్ళు చెప్తారో అదే ఒకసారి మనం కూడా విందామన్నా. ఇక్కడ చూసుకున్నారంటే ఇక్కడ చూడండి, చిన్న పాప అన్న. ఈ పాపకు చిన్న పాప టవల్ చుట్టి పెట్టారన్న. అసలు బట్టలు కూడా లేవన్నమాట. ఇక్కడ చూసినారంటే చిన్న పిల్లవాడు, బట్టలు మాసిపోయి ఉన్నాయి. సో వీళ్ళంతా చూడండి, దానన్న ముందుకు దా. వీళ్ళంతా చూసుకున్నట్లయితే బట్టలు మాసిపోయి, చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చింపురు జుట్టులతో ఉండి వీళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సరైన తిండి లేక, సరైనటువంటి బట్ట లేక వీళ్ళు ప్రస్తుతం ఉంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళ నోట్లోనే ఒకసారి మనమంతా మాట్లాడదామన్నా, విందాము. అమ్మ, బ్రదర్ రండి. ఎందుకు భయపడతావు? మీకు మంచి బట్టలు తీసుకొస్తాము, ఓకేనా? మంచి ఫుడ్ మీకు తీసుకొస్తాము. మీరు తినేసి చదువుకోవాలి మరి బాగా, ఓకేనా? చదువుకుంటారా? ఎనిమిది స్కూల్ మాత్రం అంతే, ఎనిమిది స్కూల్ 6 ఏడపోతాడు. సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. మీలో ఎవరికైనా వీళ్ళకి చదువు చెప్తాను, ఏదో వాళ్ళకి నెలకు కొంచెం శాలరీ రామ్ చరణ్. అందుకు నేను ఇది వాళ్ళు ఇంకోసారి చెప్పండి అమ్మా. అందరూ ఒకేసారి చెప్పాలమ్మా, అందరూ ఒకేసారి చెప్పాలా. రెడీ? థ్యాంక్ యూ జయచంద్ర తాతయ్య, ఓకేనా? అట్లా కాదురా మీరు చెప్పింది. థ్యాంక్ యూ జయ తాతయ్య, ఓకేనా? రెడీ, స్టార్ట్. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ జయ తాతయ్య. థ్యాంక్ యూ తాతయ్య. థ్యాంక్ యూ జయ తాతయ్య. మా పెద్ద తాతకి థ్యాంక్ యూ. చూసిరా, మీ తాతకు మీరు థ్యాంక్స్ చెప్తాంటే ఎంత సిగ్గు వస్తుందా తాత? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాం, మళ్ళీ వద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాము. ఈసారి మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా నా పేరు పవన్ కళ్యాణ్ రా. బాగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలా, ఓకేనా? మీకు ఈసారి మేము వచ్చేటప్పుడు మంచి బట్టలు తీసుకొస్తాం, అర్థమైందా? మంచి బట్టలు తీసుకొస్తాము. బాగా స్నానాలు చేసి బాగా క్లీన్గా రెడీగా ఉండండి. మంచి బట్టలు వేసుకోండి. మురుగనన్న వచ్చి మీకు హెల్ప్ చేస్తారు, ఓకేనా? మంచి బట్టలు వేసుకోవచ్చు, మీరు బాగా చదువుకోవచ్చు మీరు, ఓకేనా? రైట్ నాన్న. పిల్లకాయలకి దూరము మాదిపిల్లి వాళ్ళ, కీలపట్ల వాళ్ళ, కొరతల్లి వాళ్ళ, మాకు అంగడి పడి ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది. అందరికీ చెప్పినాము, ఎవరు ముందరకు రాలేదు. పెడతామంటారు, పెట్టలేదు. అదొకటి. ఆటోలు వస్తాయి, ఆటోలు కూడా పైకి సాయంత్రము హై స్కూల్ పిల్లకాయలు
నడుచుకొని రావాల, ఆటోలకి రారు. అదొకటి మోసాండ్లకి దారి లేదు, ఇది ఇండ్లు లేవు సార్, ఇండ్లు లేవు. మాకు 3 కొడుకులు, ఇట్లా ఇంట్లో 3 కాపురాలు, ఎక్కడ కొరపిల్లో తవ్వినారు గుణాతలు తొలి చేసినారు. వాటికి వస్తాయి అంటానే ఉన్నారు. ఆయనలోని 2 కొడుకులు 2 కోడళ్ళు అక్కడే ఉన్నారు సార్. మరి ఇలాంటి గుడిసెల్లో ఉన్నాయి కదా, ఇలాంటి గుడిసెలు కూడా ఇప్పుడు ఈ గుడిసెల్లో ఎవరన్నా ఉంటున్నారా? ఎట్లమ్మా ఉంటారా? ఈ గుడిసెల్లో కూడా కాపురం ఉన్నారా? ఈ గుడిసెల్లో కాపురం ఉన్నారా? అసలు ఏం సమస్య అది? ఏం సమస్య? ఇల్లు లేవు, అంగడబడి లేదు, పిల్లకాయలకి ఆటు పొద్దున్నే పోతారు, అందరూ పోతారు. ఈ చిన్న పిల్లకాయలకి వచ్చేస్తారు, ఇల్లు హై స్కూల్ పోతారు కదా, వాళ్ళకి చేస్తారు. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఈ ఊర్లో? అంతా 40 మంది పైన ఉన్నారు సార్. 40 మంది పైన ఉన్నారు. ఇక్కడ స్కూల్ ఏదైనా ఉందా? ఈ స్కూల్ అదే తెల్లవారేదాకా అన్నం వేసేదాకా ట్యూషన్ చెప్తారు, మళ్ళీ సాయంత్రం ట్యూషన్ చెప్తారు. అంతమంది సార్ చేస్తాను సార్. వాళ్ళు బెంగళూరు కట్టించినారు, సరుకులంతా ఇస్తారు నెలకయ్యేదిగా. నెలకు మధ్యలో అయిపోయాయి అనుకో, మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా అంగన్వాడీ పిల్లలే, ఈ పిల్లలందరూ కూడా ఇంకా అక్కడ ఉన్నారు సార్. ఓకే. చాలా ఉన్నారు సార్. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఈ ఊర్లో? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 45 కుటుంబాలు ఉంటాయా? ఉంటాయి సార్. ఓకే. మీకు జీవనోపాధి ఏమి లేదా ఇక్కడ? మీరు అంటే మీకంటూ మీరు పనులు చేసుకొని జీవనోపాధి ఏం లేదు. అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయమ్మా? రేషన్ కార్డులు ఉన్నాయా? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేదు. ఇరవై మనిషి పైన ఉంటారు, కొడుకులు కోడళ్ళంతా అక్కల్లా జల్లంతా వాళ్ళ ఫ్యామిలీనే. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు. ఏంటి మెయిన్ ఇది ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్? మెయిన్ ప్రాబ్లం వచ్చిందో ఇక్కడ అంగన్వాడీ మెయిన్ ఏమంటే తినేకి ఫుడ్ లేదు, తినే ఫుడ్ లేదు, ఫుడ్ ఉండదు వీళ్ళకి. చిన్న పిల్లలంతా వదిలేసి రేషన్ కార్డు లేక చాలా పని పడుతూ ఉన్నారు. బట్ వీళ్ళకి ఉపాధి పనులకి ఉపాధి కల్పన మెయిన్ అది. అంటే